చావడానికైనా కూడా సిద్ధపడేటటువంటి పార్టీని పెట్టాను అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట. ఈ ఒక్క మాట అనేది తెలంగాణలో చాలామంది రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా చేస్తూ ఉంది. అంటే అందరూ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి భయపడుతున్నారు అని దానికి ఆన్సర్ అనేది దొరకట్లేదన్నమాట. ఆయన వస్తున్నారు అని చెప్పినటువంటి వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాదు, ఓన్లీ రాజకీయ నాయకులు మాత్రమే దీని గురించి పోరాటం చేయడం కానీ, విమర్శించడం కానీ, బెదిరించడం కానీ, తిట్టడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన రాష్ట్రానికి రావడం ప్రాబ్లం అయి ఉంటే, ఆయన పార్టీ పెట్టడం ప్రాబ్లం అయి ఉంటే ప్రజలు ఖచ్చితంగా వ్యతిరేకం అయ్యేవాళ్ళు. కానీ ప్రజలు ఎవ్వరు కూడా ఏమాత్రం అసలు స్పందించట్లేదు. ఇలాంటి కొంతమంది రాజకీయ నాయకులు మాత్రమే, ఆయన అంటే పడని వాళ్ళు, కొంతమంది జర్నలిస్టులం అని చెప్పినటువంటి ముసుగులో ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన గురించి చెడుగా మాట్లాడడం కానీ, అది చేస్తాము, ఇది చేస్తాము, తరిమి కొడతాము, బెదిరిస్తాము అని చెప్పేసి ఈ విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు నిన్న పెట్టినటువంటి ఆ ఒక ప్రెస్ మీట్లో మనము క్లియర్గా గమనిస్తే చాలా విషయాన్ని షేర్ చేసుకున్నారు. అసలు జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపైన. తెలంగాణలో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తిని కానీ, తెలంగాణ ప్రజల యొక్క ప్రేమానురాగాలు కానీ, తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఒక భావోద్వేగాలు కానీ, ఆ ఒక విలువలు కానీ అవన్నీ కూడా తీసుకొని ఆ స్ఫూర్తితోనే నేను జనసేన పార్టీని పెట్టాను. ఆ ఒక విలువల్ని ఇంకా కూడా నేను పార్టీలో కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఆ ఒక సిద్ధాంతాలే ఇంకా జనసేన పార్టీలో ఉన్నాయి. నేను పార్టీ పెట్టాను అంటే మీరేదో బెదిరింపులకు గురి చేస్తే పారిపోవడానికి కాదు, చావడానికైనా కూడా సిద్ధపడేటటువంటి పార్టీని నేను బలోపేతం చేశాను అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇన్ని రోజుల పాటు తెలంగాణలో ఈ పార్టీని బలోపేతం చేయాలి అని ఒక ఆలోచన నాకు రాలేదు. కానీ ఇప్పుడు మీరందరూ కూడా మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు వింటా ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేటటువంటి ఎలక్షన్స్లో తెలంగాణలో కూడా నేను పోటీ చేస్తాను అంటూ చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అండ్ కొంతమంది ఇక్కడ క్లియర్గా మీరు వినండి, దీన్ని పాయింట్అవుట్ చేసి మరి వినండి. చాలామంది కూడా మీ అయ్యే జాగీరా అని చెప్పేసి మాట్లాడావు, బరాబర్ మా అయ్యే జాగీరా అని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి వాళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితంగా తెలియాలన్నమాట. ఆయన స్పీచ్ మీరు విన్నారా, వినలేదా, ఓన్లీ ఒక్క మాటనే పట్టుకొని ఊరేగుతున్నారా, తలపైన పెట్టుకొని అది చేస్తున్నారో తెలియదు. కానీ క్లియర్గా వింటే ఆయన ఎవరైతే బెదిరింపుల గురి చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తూ ఉన్నారో, నెగిటివ్గా మాట్లాడుతున్నారో ఆ కొంతమందికి మాత్రమే చెప్పాడు ఎస్ ఇది ఖచ్చితంగా మీ అయ్యే జాగీరా అని చెప్పేసి అన్నారు. సో దాన్ని ఇప్పుడు చాలామంది కూడా ఒక్క పాయింట్నే బేస్ చేసుకొని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది కూడా. సో ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ గారు ఖచ్చితంగా తెలంగాణలో పార్టీ పెడతాను అని చెప్పేసి అని చెప్పాడనమాట. సో మరి జనసేన పార్టీలోని సిద్ధాంతాలు కావచ్చు, ఆయన పాటించినటువంటి ఆ ఒక మాటలు కావచ్చు, పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకా అందరూ కూడా వాటిని పాటిస్తున్నారా లేదా తెలియదు. కానీ ఆయన మాత్రం ఖచ్చితంగా సిద్ధాంతాలని పాటిస్తూ ఉన్నారు. సో జనాల కోసం, జనాల ప్రాబ్లమ్స్ కోసం వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. సో ఖచ్చితంగా చాలామంది ఇప్పుడు మనము తెలంగాణ కోసం మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క పార్టీలు చూస్తూ ఉన్నాం. రాష్ట్రం సపరేట్ అయినటువంటి మాట మాత్రమే ఒకటి ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. కానీ అసలు ప్రజల్ని ఏ పార్టీ పట్టించుకుంది? బీఆర్ఎస్ పార్టీ పట్టించుకుందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పట్టించుకుంటుందా? అంటే ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ప్రజల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంటే పట్టించుకోందే ఇన్ని పథకాలు ఇస్తున్నారా, పట్టించుకోందే ఆ హామీలు ఇస్తున్నారా, పట్టించుకోందే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారా, పట్టించుకోందే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా, పట్టించుకోందే దళిత బంధు ఇచ్చారా, ఈ విధంగా రకరకాల అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అవన్నీ కూడా అందరికీ అందుతున్నాయా లేదా, ఓన్లీ మీ పార్టీ వాళ్ళకేం అందుతున్నాయా లేదా, ఇది కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. ఏదో పథకాలు ఇచ్చాము, అమలు చేస్తున్నాము అని చెప్పేసి మాట మాత్రం చెప్పడం కాదు, అవి నిజంగా అందాల్సిన వాళ్ళకి అందుతున్నాయా, నిజంగా ఎవరు నీడుగున్నారో ఆ నీడు వాళ్ళకి ఆ ఒక పథకం హామీ చేరుతుందా లేదని తెలుసుకోవడంలో ఖచ్చితంగా విఫలమయ్యారు. ఇప్పటికి కూడా రైతుల యొక్క సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. రీసెంట్గానే మనం చూసాము, రైతులు కష్టపడి కంటికి రెప్పలాగా పండించినటువంటి పంట అంతా కూడా నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటే అసలు చెదలు పట్టి పాడైపోతున్నా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోని పరిస్థితి. అదంతా కూడా అయిపోయిన తర్వాత వెంటనే చర్యలు తీసుకోండి, వెంటనే కొనుగోలు చేస్తామని చెప్పేసి అప్పుడు మాట చెప్తే చేతులు కాలిన తర్వాత ఆగులు పట్టుకుంటే ఏంటి పరిస్థితి? సో ఈ విధంగా ప్రజలంటే అంటే ఇదంతా కూడా మనం మాట్లాడుతున్నటువంటి మాట కాదు, చాలామంది ప్రజలు, తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట. సో మరి కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీని పెట్టింది భయపడడానికి కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది విమర్శలు చేసినా కూడా స్ట్రాంగ్గా నిలబడడానికే ఈ పార్టీ పెట్టాను, ఇప్పటివరకు నిలబడ్డాను, ఇక మీదట కూడా నిలబడతాను అని చెప్పేసి మాత్రం బల్లగుద్ది మరి స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది.